మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తెలంగాణ ఉద్యమకర్త, ముఖ్యంగా నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రత్యేకంగా సిటీకి తీసుకొచ్చినా కూడా ఆయన ప్రాణాలను ఎందుకు దక్కించలేకపోయారు వైద్యులు? అసలు బ్రెయిన్ డెడ్కు మెయిన్ రీజన్ ఏంటి? సో ఆయన కార్డియాక్ అరెస్ట్ జరిగిందా, బ్రెయిన్ డెడ్ జరిగిందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ కార్డియాలజిస్ట్ మువ్వా శ్రీనివాసరావు గారు లైవ్ కాల్లో ఉన్నారు, మాట్లాడడానికి. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సుదర్శన్ రెడ్డి గారి హెల్త్కి సంబంధించి ప్రధానంగా వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? సో డే బై డే వచ్చినటువంటి ఆ ఇబ్బంది ఏంటి? సో ఎందువల్ల చనిపోయారు ప్రధానంగా? సో ఒక రకం శోచనీయం అండి. ఆయన వయసు 52 ఏళ్ళ నిజానికి. సో ఆయనకి ఏమైందంటే కాలి సిరలు వెయిన్స్ లో రక్తం గడ్డలు కట్టి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. హార్ట్ అటాక్ కాదు. సో అది ఊపిరితిత్తులు, నిజంగా ఊపిరితిత్తుల అటాక్ అనుకోవచ్చు. హార్ట్ అటాక్ ఎలాగ వస్తుందో ఊపిరితిత్తులు సడన్ గా పనిచేయడం మానేసి ఆయనకి ఊపిరి ఆడక, రక్త ప్రసారం జరగక ఆయనకి దాని కాంప్లికేషన్ వల్ల ఆయనకి ప్రాణం పోయింది. సో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది. సో మెరుగైన వైద్యం కోసం కూడా సో సిటీకి కూడా తీసుకురావడం జరిగింది. ఇంత చేసినా కూడా ఎందుకు ఆయన ప్రాణాలని దక్కించలేకపోయారు? అది మంచి క్వశ్చన్ అండి. బట్ బేసికలీ ఏమైందంటే ఇది సడన్ గా హార్ట్ అటాక్ లాగా ఒక్క క్షణంలో పిడుగుపాట్లాగా వచ్చే ప్రాబ్లం కాదండి. ఇది 2-3 రోజులు, కొంతకాలం కొన్ని రోజులుగా ఆయనకి ఆయాసం వస్తూ ఉండాలి. సో ఆయన కొంచెం అశ్రద్ధ చేశారేమో నా అనుమానం. సో ఏమవుతుందంటే ఆయాసం బాగా పెరిగిపోయి తీవ్రమైన ఆయాసం వస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్తారు. నిజానికి వాళ్ళు హాస్పిటల్కి, ఆయన హనుమకొండలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన గుండె ఆగిపోయింది. యాక్చువల్లీ ఆగిపోయినప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ ఒక ఆవిడ హోరాహోరీగా పోరాడి గంట సేపు సిపిఆర్ చేస్తే గుండె మళ్ళీ రివైవ్ అయ్యింది. సో మామూలుగా ఏంటంటే ఇది మామూలు సిపిఆర్ 20 నిమిషాలు 30 నిమిషాలు చేస్తారు. కానీ ఈయన కాపాడదామని వాళ్ళు చేసిన నిజంగా హోరాహోరీ పోరాటం వల్ల గుండె మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అయింది. కానీ దాంట్లో ఈయన గుండె ఆగిపోయి సిపిఆర్ స్టార్ట్ చేసే వ్యవధి 8 నిమిషాల కంటే ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ గుండె తిరిగి పనిచేసినా కూడా మెదడు మళ్ళీ తిరిగి కంప్యూటర్ ఆన్ కాదు. ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంటుంది కంప్యూటర్ లో, కరెంట్ పోయింది అనుకోండి మళ్ళీ బూట్ అవ్వాలి కంప్యూటర్ కదా. అదే విధంగా 8 నిమిషాల కంటే ఎక్కువ రక్త ప్రసారం జరగకపోతే మెదడు బూట్ అవ్వదు. అది బ్రెయిన్ డెడ్ అంటారు అనమాట. సో ఈ బ్రెయిన్ డెడ్ అనేటటువంటి అంటే అవయవాలన్నీ పనిచేస్తాయి, శరీరం అంతా పనిచేస్తుంది, కానీ మెదడు పనిచేయనప్పుడు మనిషి కాదు కదా, ఆ పాత మనిషి కాదు. సో ఏదో పనిచేస్తున్న శరీరం లాగా ఉండిపోతుంది అనమాట. అది జరిగింది బ్రెయిన్ డెడ్ అని. అక్కడికి మన హనుమకొండలో బ్రెయిన్ డెడ్ అయిన అప్పుడే పరిస్థితి అలా ఉండింది. హైదరాబాద్ షిఫ్ట్ చేశారు కానీ గ్రీన్ ఛానల్లో అది అప్పటికే చాలా అంటే కొంచెం విషమ పరిస్థితుల్లో ఉన్నారు. అంటే హైదరాబాద్కి తీసుకొచ్చిన వెంటనే చనిపోవడం జరిగిందా? వెంటిలేటర్ మీద సో అలా ఉంచడం జరిగింది? లేదండి, ఆయనకి 26వ తారీఖున ఈ ప్రాబ్లం వచ్చింది. సో ఆయన హాస్పిటల్కి వెళ్ళేసరికే గుండె పని చేయడం లేదు. సిపిఆర్ చేసి యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ లో ప్రాబ్లం లేదు. ప్రధానంగా ఇది ఊపిరితిత్తుల ప్రాబ్లం అని నిర్ధారణ చేసిన తర్వాత అప్పటికే వాళ్ళకి మెదడు పనిచేయట్లేదని చెప్పడం జరిగింది. కానీ సరే, మెరుగైన చికిత్స కోసం షిఫ్ట్ చేశారు కానీ అప్పటికే ఆయన బ్రెయిన్ డెడ్. బేసికలీ బ్రెయిన్ డెడ్ అనేది పరిస్థితి వచ్చినప్పుడు మీరు ప్రపంచంలో ఎంత అడ్వాన్స్డ్ ఫెసిలిటీకి తీసుకెళ్ళినా చేయగలిగేది చాలా తక్కువ ఉంటుందండి. అంటే మెదడుకు రక్త ప్రసరణ అనేది ఒక 8 నిమిషాల పాటు ఆగిపోతే ఇక తిరిగి మెదడు పనిచేయదంటారు. అవునండి. సో ప్రధానంగా బ్రెయిన్ డెడ్ అనేది ఏ ఆర్గాన్స్ కు ఫెయిల్యూర్ అవడం వల్ల రిలేటెడ్ గా ఇష్యూ అనేది వస్తుంది? సో మీరు మానవ శరీరం చూసినట్లయితే తల పైకి ఉంటుంది, శరీరం అంతా కింద ఉంటుంది. ముఖ్యంగా గుండె కింద ఉంటుంది, బ్రెయిన్ పైన ఉంటుంది. ఇంట్లో ఒక మనం వాటర్ పంప్ ట్యాంక్ అలాంటిది అనమాట. సో మెదడుకి రక్త ప్రసారం అందాలంటే గుండె ఆరోగ్యం సరిగ్గా ఉండాలి. గుండె పైకి అంటే గ్రావిటీకి అగేన్స్ట్ గా పంప్ చేసినప్పుడు రక్త ప్రసారం మెదడుకు వెళ్తుంది అనమాట. గుండె ఫెయిల్ అయింది అనుకోండి, గుండె ఏ కారణం చేతన కాసేపు పని చేయలేదు అనుకోండి, లేకపోతే రక్త ప్రసారం ఊపిరితిత్తులకి చేరలేదు అనుకోండి, ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుందంటే రక్త ప్రసారం అంటే గుండె పని చేయకపోతే రక్తం పోదు, ఊపిరితిత్తులు పని చేయకపోతే రక్తం వెళ్తుంది కానీ రక్తంలో ఆక్సిజన్ లేదు. ఊపిరితిత్తులు ఇవ్వాల్సింది ఆక్సిజన్ కదా. సో ఊపిరితిత్తులు పని చేయకపోతే రక్తం వెళ్తుంది మెదడుకి, దాంట్లో ఆక్సిజన్ లేదు. రక్తం వెళ్ళినా ఆక్సిజన్ లేకపోతే మెదడుకి ఉపయోగం లేదు కదా బేసికలీ. సో ఈ 2 కారణాల వల్ల 8 నిమిషాల కంటే ఎక్కువ వ్యవధి గనక ఇది జరిగితే అప్పుడు ఇక బ్రెయిన్ డెడ్ అని జరుగుతుంది. అందుకని ఏమంటారంటే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా చాలా ఎగ్జాంపుల్స్ జరిగింది ఇంతకుముందు తారకరత్న ఎపిసోడ్ లో ఇట్లాగా. సో
ఎవరికన్నా సీరియస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా సిపిఆర్ చేస్తూ హాస్పిటల్ తీసుకువెళ్ళినట్లయితే అప్పుడు మీరు కాపాడగలరు. కానీ సో ఆ ఆల్రెడీ గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి కానీ ఊపిరితిత్తులు ఫెయిల్ అయిన పరిస్థితి కానీ వచ్చి అప్పుడు మీరు హాస్పిటల్ తీసుకువెళ్ళినా డాక్టర్ చేయలేని తప్పు ఉంటుంది. ఓకే. అంటే వయసు కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా? ఆయనకి ఎక్కువ వయసు ఉండడం వల్ల కూడా సో ఈ హార్ట్ ఫెయిల్ ముఖ్యంగా బ్రెయిన్ డెడ్ ఆయన వయసు 52 అండి. సో ఆ రీజన్ కూడా ఏమైనా ఉంటుందంటే 50 సంవత్సరాలు అనేది పెద్ద వయసు కాదు. అదే చెప్తున్నా. సో ఇది వయసుతో వచ్చేటటువంటి ప్రాబ్లం కాదండి. కాలిలో ఉన్నటువంటి వీన్స్ లో రక్తం గడ్డలు వస్తాయి కొంతమందికి. ఇది కామన్లీ జెనెటిక్ ప్రాబ్లం. సో కొన్ని జబ్బులు ఏంటంటే అది రక్తం గడ్డలు కడతాయి కాళ్ళలో. ఇది ఊపిరితిత్తులకు పోతే అది ప్రాణ ప్రమాదం అవుతుంది అనమాట. సో ఇది ఒక్కసారి వస్తుంది కానీ అంతకుముందు ఇలా చిన్న మెల్లమెల్లగా కాళ్ళ రక్తం గడ్డలు కడుతూ ఉంటుంది, కొంచెం ఆయాసం వస్తుంటుంది. వీళ్ళు దాన్ని అంత సీరియస్ గా తీసుకోరు. యాక్చువల్లీ లేడీస్ లో ఎక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లం. మగవాళ్ళలో వచ్చిందంటే సీరియస్ గా జెనెటిక్ గా రక్తం గడ్డలు కట్టేటటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాళ్ళలో రక్తం గడ్డలు కట్టి అది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది అనమాట బేసికలీ. సో ఈయనకి దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? వ్యాధులు ఏమన్నా? అంటే కేవలం ఇదొక్క ప్రాబ్లమేనా లేదంటే రిలేటెడ్గా సో బీపీ, డయాబెటీస్ లాంటివి కూడా ఏమైనా ఉన్నాయంటారు? వాటి వల్ల ఇది కట్టదండి. అంటే బీపీ, షుగర్ కాకుండా కొన్ని జెనెటిక్ గా వచ్చినటువంటి రక్తం గడ్డ కట్టేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని రకాల రక్తం గడ్డ కట్టాల్సినటువంటి పదార్థాలు రక్తంలో జెనెటిక్ గా తక్కువ ఉంటాయి. ప్రోటీన్ ఎస్ అని ఇట్లా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మగవాళ్ళలో కామన్ గా జెనెటిక్ గా రక్తం గడ్డ కట్టే తత్వం ఎక్కువగా ఉన్నట్టే జెనెటిక్ గా, అప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం అంటే జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళలో అనుకోండి ఈ ప్రెగ్నెన్సీ పిల్స్ అని ఇట్లాంటి కొన్ని తీసుకుంటుంటారు, వాటి వల్ల వస్తుంది. మగవాళ్ళలో కామన్ గా జెనెటిక్ గా మాత్రమే రక్తం ఎక్సెస్ గా ఎక్కువగా గడ్డ కట్టడం జరుగుతుంది. సో ఇలా రక్తం ఎక్కువగా గడ్డ కట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ గుండె జబ్బులు, సో మీరు అన్నట్టుగా ఇప్పుడు బ్రెయిన్ డెడ్, ఊపిరితిత్తుల్లో కూడా గడ్డలు కట్టడం, ఊపిరితిత్తులు కూడా పనిచేయకపోవడం, ఇవన్నీ ఎక్కువ శాతం జరుగుతుంటాయి. అంతేనా? అంతే. సో దీన్ని గుర్తించడం ఎలా? అంటే దీనికి ఏమైనా సిమ్టమ్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? డెఫినెట్ గా ఉంటాయండి. ఇప్పుడు మామూలుగా గుండె గురించి సంబంధమైనటువంటి దాంట్లో కాళ్ళ వాపులు అవి ఉంటాయి. వీళ్ళకి అదేమీ ఉండదు. సో సడన్ గా ఆయాసం వస్తుంది అనమాట. ఆయాసం వచ్చినప్పుడు వాళ్ళకి అది చిన్న రక్తం గడ్డలు పోయాయని మ్యాసివ్ గా ఎక్కువ రక్తం గడ్డలు ఊపిరితిత్తులు వెళ్ళిపోయి అనుకోండి, కళ్ళు తిరిగిపోతారు వాళ్ళు. అప్పుడు అన్కాన్షియస్ అయిపోతుంటారు. సో ఇది అన్కాన్షియస్ అయ్యే స్టేజ్ కాకుండా అంతకు ముందే వార్నింగ్ సైన్స్ అంటూ శరీరం ఇస్తుంది. ఒక కాలు వాపు రావడం, పిక్క భాగంలో కాఫ్ అంటాం చూసారా, పిక్క భాగంలో ఒక కాలు వాపు వచ్చి నొప్పిగా ఉండడం స్టార్ట్ అవుతుంది. అది 3-4 రోజులు పట్టొచ్చు, వారం రోజులు పట్టొచ్చు, డెఫినెట్ గా టైం అంటూ ఇస్తుందండి అది. సో ఒక కాలు వాచి మెల్లగా ఊపిరితిత్తుల్లో వెళ్తున్నప్పుడు వీళ్ళకి ఆయాసం వస్తుంది. సో కాలు వాపు ఆయాసము ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి ఎంత త్వరగా మీరు వెళ్ళగలిగితే అంత త్వరగా వెళ్ళాలి. అప్పుడు సింపుల్ ఇంజెక్షన్స్ తోటి అది పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. అది ఇది అలా పేరుకుని పోయి ఒక్కసారి పెద్ద గడ్డ ఊపిరితిత్తులకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఊపిరితిత్తులు షట్ డౌన్ అయిపోతాయి. ఇప్పుడు ఎట్లాగా హార్ట్ అటాక్, పక్షవాతం అలాగంటే ఊపిరితిత్తులకి అటాక్ రావడం అలాంటిది అనమాట బేసిక్. ఓకే. సో దీనికి లాంగ్ టర్మ్ లో ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి? అంటే ఎప్పుడైతే ఇది నేను చెప్పినటువంటి కాలు వాపు నొప్పి ప్లస్ ఆ ఆయాసం రావడం అంటూ జరుగుతుందో వాళ్ళు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్ టాబ్లెట్స్ తో దీన్ని క్యూర్ చేయొచ్చు. అది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ. సెకండ్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఏంటి, ఎప్పుడైతే తీవ్రమైన ఆయాసంతో ఈయన కొలాప్స్ అయిపోయారో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సిపిఆర్ అంటూ మొదలు పెట్టాలి. సో ఏదో ఒకటి సిపిఆర్ అంటూ చేసుకుంటూ హాస్పిటల్ తీసుకొచ్చినట్లయితే వాళ్ళు డాక్టర్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆయన హనుమకొండ నుంచి ఏదో దూరం ఊర్లో ఉంటారండి. సో అక్కడి నుంచి హనుమకొండలో ఒక హాస్పిటల్ తీసుకురావడానికి 8 నిమిషాల కంటే గ్యారెంటీకి ఎక్కువ పడుతుంది కదా పగలపూట. సో ఇది డాక్టరు చేసేదానికంటే మధ్యలో ఉన్న ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొంచెం, ఇప్పుడు నిజానికి ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ వ్యవస్థలో అందరికీ కానిస్టేబుల్ వాళ్ళందరికీ ట్రైన్ చేసింది గవర్నమెంట్, స్కూళ్ళలో ట్రైన్ చేస్తున్నారు. కానీ ప్రజల్లోకి ఇంత బాగా సిపిఆర్ చేయడం ఇది ఇంకా వెళ్ళలేదండి. అలాగే ట్రైనింగ్ మనం స్కూళ్ళలో ఇప్పించాలి ఇంకా. సో ఆ పిల్లలైనా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళని ట్రైన్ చేసుకునేటటువంటి నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తాం. అప్పుడు ఇట్లాంటి విలువైన ప్రాణాలు మనం కాపాడగలం. సో కాళ్ళలో ఈ రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతున్నప్పుడు ఇది జెనెటికల్ గా వస్తున్నటువంటి ప్రాబ్లం వల్ల కూడా సో ప్రధానంగా ఈ ఇష్యూస్ కూడా రైజ్ అవుతుంటాయి అంటారు. దాన్ని గుర్తించే టైంలో ఎలా గుర్తించాలి? ఒకవేళ ఫోర్ ఫాదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఈ సమస్య ఉంటే సో ఏదన్నా టెస్టులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారా? సో ఎప్పుడైనా
మన ఫ్యామిలీలో ఒకరికంటే ఇద్దరికి సడన్ గా చనిపోవడం జరిగింది, ఇట్లా తక్కువ చనిపోవడం జరిగింది అనుకోండి. సో అప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఒకళ్ళకంటే ఎక్కువ, ఒకళ్ళంటే పోనీ ఛాన్స్ అనుకోవచ్చు. ఇద్దరు మనుషులు సడన్ గా చనిపోవడం అంటూ జరిగితే మనలో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ జెనెటిక్ వచ్చినవంటే ఈజీలీ రక్తంలో పరీక్షల్లో తెలిసేవే. సో మనం కొంచెం జాగ్రత్త పడినట్లయితే తప్పనిసరిగా రక్తంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సడన్ గా చనిపోవడానికి మనకి సడన్ గా చనిపోవడం అంటే ఎట్లా సార్? కార్డియాక్ అరెస్టా లేదంటే బ్రెయిన్ డెడ్ తో చనిపోవడం? యూజువల్లీ ఏమవుతుందంటే అంటే బ్రెయిన్ డెడ్ అనేది గుండె ఆగిపోవడం తర్వాత జరిగేది. సో గుండె సడన్ గా ఆగిపోవడం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ వెళ్ళదు. సో నిజానికి గుండె ఆగిపోవటం అనేది అన్ని జీవులకి చావు గుండె ఆగిపోవటం వల్ల జరుగుతుంది. గుండె ఆగిపోవడానికి ముందు ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేటటువంటిది. సో ఇట్లా రక్తం గడ్డలపై ఊపిరితిత్తులు కూర్చుంటున్నాయా, హార్ట్ అటాక్లు వస్తున్నాయా, ఇట్లాంటి నిజానికి ఇది రేర్ కాజ్ అండి. మగవాళ్ళకు 84 నుండి 85% వరకు హార్ట్ అటాక్ల వల్ల గుండె ఆగిపోతూ ఉంటుంది, ఈ సడన్ డెత్ కారణం. కానీ ఈయన కేసులో అది రేర్ కాజ్ అయినటువంటి పల్మనరీ ఎంబాలిజం అంటారంటే ఒక రక్తం గడ్డ ఊపిరితిత్తుల్లో కూర్చోవడం. సో ఇది నిజానికి అంత కామన్ కాజ్ కాదు మగవాళ్ళలో, బట్ స్టిల్ అన్ఫార్చునేట్లీ జరిగింది ఈ సిచ్యువేషన్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అనారోగ్య సమస్యకు ప్రధాన కారణం అని ప్రముఖ వైద్య నిపుణులు సో మువ్వా శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటి విషయాలు. థ్యాంక్ యూ.